హలో వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్, ఇది ఏపీ సిలబస్, బాగా గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ న్యూ సిలబస్ లో మీరాబాయి లెసన్ అనేది క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఈ లెసన్ కి సంబంధించిన లెసన్ లో ప్రతి పదానికి తెలుగు మీనింగ్ ఇస్తూ మీకు లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. అది చూస్తే మీకు లెసన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. లెసన్ అర్థమవుతేనే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అర్థమవుతాయి. ఓకేనా? అందులో మీనింగ్స్ ఉన్నాయి. మీనింగ్స్ అనేది ఒక నోట్బుక్ లో నోట్ చేసుకుని చదువుకోండి. మీకు ప్రతి చిన్న దానికి కూడా తెలుగులో మీనింగ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఇది పార్ట్ 3. క్వశ్చన్ ఆన్సర్స్ కి రిలేటెడ్ మీకు 1-2 వీడియోస్ పంపించాను. ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి. దూసరే పద్మే, ఇక్కడ దూసరే పద్మే అంటే లెసన్ లో రెండో స్టాంజాలో, రెండో పోయంలో అనేది చూడండి. దూసరే పద్మే మీరా శ్రీకృష్ణ సే క్యా విన్నతి కర్తీ హై. ఫస్ట్ దాంట్లో ఒకలా ఉంటుంది, రెండో దాంట్లో ఒకలా ఉంది. మీరు కంపల్సరీ లెసన్ అనేది చూడండి. అప్పుడు మీకు ఈ క్వశ్చన్ అనేది మీరే సొంతంగా రాస్తారు, ఈజీగా అర్థమవుద్ది. దూసరే పద్మే అంటే లెసన్ లో రెండు భాగాలు ఉన్నాయి కదా. సెకండ్ దాంట్లో దూసరే పద్మే మీరా శ్రీకృష్ణ సే క్యా విన్నతి కర్తీ హై, రెండో దాంట్లో మీరా శ్రీకృష్ణతో ఏ విన్నపం చేసుకుంటుంది అనేది క్వశ్చన్. దూసరే పద్మే మీరా శ్రీకృష్ణ సే ఇస్ ప్రకార్ విన్నతి కర్తీ హై అంటే ఈ విధంగా విన్నపించుకుంటుంది. ఏంటిది? హే కృష్ణ ముझे अपना నౌకర్ బనాకర్ రఖో. హే శ్రీకృష్ణ, మీరు నన్ను మీ నౌకర్ లాగా ఉంచుకోండి. ఆప్కి సేవ కరుంగి, నేను మీకు సేవ చేస్తాను. కరుంగి అంటే ఇది భవిష్యత్ కాలంలో ఉంది. నేను మీకు సేవ చేస్తాను. బాగ్ బగీచే లగాਉਂగి అంటే పూల తోటలు పెడతాను. లగాਉਂగి అంటే పెడతాను. జిస్సే హర్ దిన్ ఆప్కే దర్శన్ కర్ సకూ, దాంతో మీరు ఆ పూల తోటల్లో మీరు వస్తారు కదా, అప్పుడు నేను మీ దర్శనము చేసుకుంటాను. బృందావన్ కి గలియో మే ఆప్కా గుణ్ గాన్ కరుంగి. బృందావనం అని ఉంది కదా, బృందావనంలో నేను మీ లీలలను పాడుకుంటాను. గుణ్ గాన్ కరుంగి అంటే మీ యొక్క లీలలను నేను పాడుకుంటాను. ఆప్కా అంటే మీ యొక్క, గుణ్ గాన్ అంటే మీ యొక్క లీలలను, గాన్ కరుంగి పాడుకుంటాను అని చెప్తుంది. ఇందులో ఏమీ లేదు. రెండో పదంలో మీరాబాయి శ్రీకృష్ణుడు అంటుంది, హే శ్రీకృష్ణ, నన్ను మీ దాసిగా పెట్టుకోండి, నేను మీ సేవ చేస్తాను, మీకోసం నేను పూల తోటలు పెడతాను, మీరు అక్కడికి వస్తారు కదా, అప్పుడు నేను మీ దర్శనం చేసుకుంటాను. బృందావనం యొక్క వీధులలో నేను మీ యొక్క లీలలను పాడుకుంటాను అంటే ఇక్కడ మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క టోటల్ గా దాసిగా మారిపోయి శ్రీకృష్ణుడి యొక్క దర్శనం కోసము వెయిట్ చేస్తుంది. दूसरे पद में मीरा श्री कृष्ण से इस प्रकार विनती करती है, हे श्री कृष्ण मुझे अपना नौकर बनाकर रखो. मुझे अपना नौकर बनाकर रखो. नन्नु, मुझे అంటే నన్ను, अपना అంటే మీ, నౌకర్ అంటే సర్వెంట్, బనాకర్ రఖో నన్ను మీ సర్వెంట్ లాగా మీ ఇంట్లో ఉంచుకోండి. ఆప్కి సేవ కరుంగి, నేను మీ సేవ చేస్తాను. బాగ్ బగీచే లగాਉਂగి, పూల తోటలు పెడతాను మీకోసము. జిస్సే దాని ద్వారా, హర్ దిన్ ప్రతిరోజు, ఆప్కే దర్శన్ కర్ సకూ దాంట్లో మీరు వస్తారు కదా పూల తోటల్లో, అప్పుడు నేను మీ దర్శనం చేసుకుంటాను. బృందావన్ కి గలియో మే, బృందావన్ యొక్క వీధులలో, ఆప్కా గుణ్ గాన్ కరుంగి నేను మీ పాటలు, మీ లీలలను నేను పాడుకుంటాను. లోగ్ మీరా కో పగ్లీ క్యూ కహతే హై, ప్రజలు మీరాను పిచ్చిది అని ఎందుకంటున్నారు. కృష్ణ భక్తి లీన్ హోకర్ మీరా అప్నా శుద్ధ బుద్ధ్ కో ఖో జాతీ థీ. శ్రీకృష్ణుల యొక్క భక్తిలో లీనమైపోయి మీరాబాయి సర్వస్వాన్ని కోల్పోయింది. నృత్య కర్తీ థీ, డ్యాన్స్ చేస్తూ ఉండేది. నృత్య అంటే నాచ్, డ్యాన్స్ చేస్తూ ఉండేది. ఔర్ భజన్ కర్తీ థీ, భజనలు కూడా చేసేది. సాధు సంకతి మే అప్నా సమయ బితాతీ థీ, సాధులతో కలిసి తన సమయాన్ని గడిపేది. అంటే భక్తిలో లీనమైపోయి శ్రీకృష్ణుని యొక్క లీలలో పాడుకుంటూ ఆడుకుంటూ సాధులతో తన జీవితాన్ని గడిపేది. రాజ్
పరివార్ త్యాగ్ దియా, మొత్తం తన రాజు కుటుంబంలో పుట్టింది మీరాబాయి. వాళ్ళ తండ్రి రాజు, కానీ సర్వస్వాన్ని తన పెళ్లి కూడా భోజరాజుతో అవుతుంది. వాళ్ళ కూడా రాజు కుటుంబం. కానీ శ్రీకృష్ణుని యొక్క భక్తిలో, శ్రీకృష్ణుని యొక్క ప్రేమలో శ్రీకృష్ణుని తన భర్తగా ఊహించుకొని రాజ్యాన్ని త్యాగం చేసింది. రాజ్ పరివార్ త్యాగ్ దియా, రాజు పరివార్ని త్యాగం చేసింది. లోగ్ మీరాకు పగ్లీ కహతే తే, ప్రజలందరూ మీరాబాయిని పగ్లీ అని. ఎందుకంటే శ్రీకృష్ణుని అందరు దేవుళ్ళ పూజిస్తే ఈ అమ్మాయి భర్తగా ఊహించుకునేది. కాబట్టి శ్రీకృష్ణుడు నా కళ్ళలో ఉన్నారు, శ్రీకృష్ణుడు దర్శనం నేను చేసుకుంటాను, నాకు శ్రీకృష్ణుడు కావాలి అని ఎప్పుడు కానీ శ్రీకృష్ణులో లీనమై ఉండేది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అమ్మాయిని పిచ్చిది అనేవారు. మళ్ళీ ఆన్సర్ చదువుతున్నవి రండి. कृष्ण भक्ति लीन होकर मीरा अपना शुद्ध बुद्ध खो जाती थी. सर्वस्वाన్ని త్యాగం చేసింది. నృత్య करती थी, డాన్స్ చేస్తూ ఉండేది. और भजन करती थी, భజన చేస్తూ ఉండేది. సాధు సంగతి में अपना समय बिताती थी, సాధు సంగతిలో తన జీవితం మొత్తము గడిపేది. రాజ్ పరివార్ త్యాగ్ దియా, మొత్తం రాజ పరివారాన్ని అంటే రాజు కుటుంబాన్ని త్యాగం చేసింది. లోగ్ మీరాకో పాగల్ పగ్లీ కహతే తే, అందరు మీరాబాయిని పిచ్చిది అని చెప్పేవారు. పహలే పద్ మే మీరా కృష్ణ సే క్యా విన్నతి కర్తీ హే, ఫస్ట్ పోయం ఉంది కదా, ఆ పోయంలో మీరా శ్రీకృష్ణునితో ఏం విన్నపించుకుంటుంది చూడండి. పహలే పద్ మే మీరా శ్రీకృష్ణ సే ఇస్ ప్రకార్ విన్నతి కర్తీ హై కి, మొదటి పద్యంలో మీరాబాయి శ్రీకృష్ణుడితో ఈ విధంగా విన్నపించుకుంటుంది. హే శ్రీకృష్ణ, హం సబ్కి పీడా దూర్ కరో, మా అందరి కష్టాలను మీరు దూరం చేయండి. హే శ్రీకృష్ణుడు, హం అంటే మనం, సబ్కి అందరి, పీడా దూర్ కరో కష్టాలను దూరం చెయ్యండి. ద్రౌపది కో వస్తు అపహరణ సే ఆప్నే బచాయా, ద్రౌపది సభలో ఉన్నప్పుడు చీర లాగుతుంటే అతనే శ్రీకృష్ణుడు కాపాడుతాడు, చీరలిచ్చి కాపాడుతాడు. అలాగనే द्रौपदी को वस्त्र अपहरण से आपने बचाया, गजराज को मगर से बचाया, प्रहलाद की रक्षा के लिए आपने हिरण्यकश्यप का अंत किया, इसी तरह मेरी पीड़ा दूर कीजिए, అలాగనే నా కష్టాలని కూడా మీరు దూరం చేయండి. అంటే ఇక్కడ మీరాబాయి శ్రీకృష్ణునితో ఏమంటుందంటే మా కష్టాలను దూరం చేయండి. ఏ విధంగానంటే మీరు ద్రౌపదిని సభలో కాపాడారు, సేమ్ అలాగనే గజరాజ్ అంటే ఏనుగును ముసలి వారం నుంచి కాపాడారు, ప్రహ్లాదుని కూడా మీరు రక్షించారు హిరణ్యకశిపుని నుంచి. అదే విధంగా మీరు నన్ను కూడా రక్షించండి, నా కష్టాలను కూడా దూరం చేయండి అని మీరాబాయి శ్రీకృష్ణుడితో ఫస్ట్ పోయంలో కోరుకుంటుంది. ఆన్సర్ చదువుతున్న వినండి. పహలే పద్ మే మీరా శ్రీకృష్ణ సే ఇస్ ప్రకార్ విన్నతి కర్తీ హై, ఈ విధంగా విన్నపించుకుంటే, హే కృష్ణ, హం సబ్కి పీడా దూర్ కరో, ద్రౌపది కో వస్త్ర అపహరణ సే బచా, ఆప్నే బచాయా, బచానా అంటే రక్షించడము, ఆప్నే అంటే మీరే, బచాయా అంటే రక్షించారు. గజరాజ్ కో, ఇక్కడ గజరాజ్ అంటే ఏనుగు, కో మగర్ అంటే ముసలి, నీళ్ళలో ఉంటుంది కదా ఆ ముసలి, సే బచాయా అంటే ఆ ఏనుగును ముసలి తింటూ ఉంటే వెళ్ళి తను కాపాడుతాడు శ్రీకృష్ణుడు. ప్రహ్లాద్ కి రక్షకే లియే, ప్రహ్లాదుని రక్షించడానికి, ఆప్నే మీరు, హిరణ్యకశిప అంతకియా, హిరణ్యకశిపుని తను శ్రీకృష్ణుని చంపేశారు. ఉసీ తరహా అదే విధంగా, ఉసీ తరహా అంటే అదే విధంగా, మీరీ పీడ దూర్ కీజియే, నన్ను మీరు అదే విధంగా రక్షించండి. అంటే ద్రౌపదిని ఎలా రక్షించారో, గజరాజుని ఎలా రక్షించారో, ప్రహ్లాదుని ఎలా రక్షించారో, నన్ను కూడా అలాగనే రక్షించండి, నా కష్టాలను దూరం చేయండి, నన్ను దాసిగా మీరు స్వీకరించండి, నేను జీవితం అంతా మిమ్మల్ని సేవ చేసుకుంటూ మీ దర్శనం చేసుకుంటూ ఉంటానని కోరుకుంటుంది మీరాబాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే 10th క్లాస్ చదివే వాళ్ళకి వీడియో పంపించండి. ఓకేనా? 10th క్లాస్ చదివే వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కి కానీ మీ క్లాస్మేట్స్ కానీ పంపించండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం.
థ్యాంక్ యూ.